ఐడెంటిటీ కార్డు ఇస్తారో అదే మనకు వజ్రాయుధం అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గ్రామస్థాయి నాయకులు అయితేనేమి, మండల కన్వీనర్లు అయితేనేమి, అర్బన్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా, ఎందుకంటే ఈ రోజు పార్టీ కోసం మీరు కష్టపడిన వాళ్ళని తీసుకొని గ్రామ స్థాయిలో మనం పెట్టుకోగలిగితే రేపు పొద్దున వాళ్ళతో మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్, ఎంపీటీసీ, అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అదేవిధంగా 2029లో జరగబోయే ఎలక్షన్స్ లో కూడా వీళ్ళందరితోనే ముందుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదో మీరు పేరు పార్టీ పేరు అడిగింది మనం ఇవ్వాలనే పరిస్థితి కాకుండా, ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఎవరైతే పార్టీ కోసం తన వంతుగా రిస్క్ అయినా కూడా ఇబ్బందులైనా కూడా తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు వాళ్ళ పేర్లను పెట్టే విధంగా చూడవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అణచివేత కార్యక్రమాలు ఉన్నా కూడా మనం వివిధ రూపాల్లో దాన్ని ఎదుర్కొందాము. ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. మీకు ఉదాహరణకు చెప్తా, దాదాపు 4 నెలల కిందట కర్నూలు రూరల్ మండల్ ఎలక్షన్ జరిగింది. అంటే మండలాధ్యక్షుని దింపాలని. దానికి మీకు అందరూ తెలుసు ఎంత దౌర్జన్యం జరిగిందో. ఒక ఎంపీటీసీ ఇంటికి పోయి దౌర్జన్యం చేసి ఎంపీటీసీ తల్లిని, అంటే ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో స్త్రీని, ఆమె దౌర్జన్యంగా తీసుకుపోయారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మేము మా అభివృద్ధిని చూసి, అంటే తెలుగుదేశం పార్టీ ఆ 10-14 నెలల్లో అభివృద్ధిని చూసి మేము మా ఎంపీటీసీ మా దగ్గరకు వచ్చినారని అన్నారు. కానీ చెప్పాం, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు ఉంది. కానీ ధర్మబద్ధంగా మనం కోర్టు తలుపులు తట్టాం. ఈరోజు ఆ కోర్టు స్టే వచ్చింది. కాబట్టి వాళ్ళ కళలు అయిపోయాయి. కాబట్టి మన ఎంపీపీ అట్లే ఉంటుంది. ఆమె వెంకటేశ్వరం అని ఒక బీసీ మహిళ, ఆమె అదే విధంగా కంటిన్యూ అవుతుంది. కోర్టు కూడా స్టేటస్ వచ్చింది. ఈ సంవత్సరం 9 నెలల్లో వాళ్ళు ఏమీ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకు మీకు ఏ రకమైన కార్యక్రమాలున్నా, ఏ రకమైన ఇబ్బందులున్నా స్థానికంగా మేమున్నాము. జిల్లా స్థాయిలో మోహన్ రెడ్డి అన్న ఉన్నారు. ఆయన ఏదైనా కూడా పై అధికారులతో, కలెక్టర్లతో కానీ, ఎస్పీలతో కానీ, పై వాళ్ళతో కూడా ఏదైనా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా ఆయన కూడా స్పందిస్తూ ఉన్నారు. నిజంగా కూడా మనకు అందుబాటులో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎవరికి భయపడాల్సిన పని లేదు. సరే, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చేయలేకపోవచ్చు, అధికారం లేదు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మేమంతా కూడా కీలకమైనటువంటి 18-20 నెలలు అయిపోయినాయి. రాబోయేది కూడా అధికారులు కూడా అర్థమైంది. అధికారులు కూడా వాళ్ళు కూడా చిన్నగా ప్రజాభిప్రాయానికి గౌరవిస్తూ, మన్నిస్తూ వాళ్ళ పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చుకుంటున్నారు. అంటే ఇంతకుముందు గడిచిన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉన్నట్టుకి ఇప్పటికి కొంత తేడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మనుషులే, అధికారులు కూడా. ఇంకా ఎవరైనా కూడా లేదు కాదు అని ఉంటే మన డిజిటల్ గ్రూప్ లో ఖచ్చితంగా ఎక్కుతారు. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, భరోసా ఇస్తూ, మిగతా ఈ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి పెద్దలు మాట్లాడతారు. వారి సూచనలు, సలహాలు తీసుకొని గ్రామాల్లో మనకు టైం లేదు. గడిచిన 3 నెలలుగా మేము ఈ విషయాలే చెప్తున్నాం. కానీ ఎవరు కూడా పెద్దగా సీరియస్గా తీసుకుంటలేరు. కాబట్టి దయచేసి ఈ వారం రోజుల్లో మనకు 30వ తేదీకంతా ఈ లిస్టు మా చేతికి వస్తే మేము మళ్ళీ దీన్ని డిజిటలైజేషన్ చేసి పార్టీ అధ్యక్షుల వారికి పంపించడానికి, జిల్లా పార్టీ తరపు నుంచి మోహన్ రెడ్డి అన్న తరపు నుంచి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడానికి టైం పడుతుంది. కాబట్టి దయచేసి ఈ 4-5 రోజుల్లో ఇది ఫైనల్గా మీకు అందరికి చెప్పేది. ఈరోజు మీరు కానీ పేర్లు ఇవ్వలేని పరిస్థితి ఉందంటే మన గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు నష్టపోతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు పేర్లు ఇవ్వకుంటే మీకు గుర్తింపు అనేది ఉండదు. మళ్ళీ మనం ఇంకో నెలకి ఇవ్వచ్చు, 2 నెలలకి ఇచ్చే పరిస్థితి కాదు. ఒకసారి డెడ్ లైన్ పెట్టారు, దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చారు. కానీ దయచేసి ఎన్ని పనులున్నా కూడా మీరు ఆపి, మీరు గ్రామాల్లోన కార్యకర్తలను ఏ విధంగా ఎన్నుకోవాలనేది కూడా మీకు చెప్పామంటే, మన గ్రామాల్లో కమిటీస్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇంతకుముందు మీటింగ్స్లో చెప్పాము. దాని పద్ధతి ప్రకారము మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఈ 4-5 రోజుల్లోనే తప్పకుండా కమిటీలు ఏర్పాటు చేయండి. మనం కమిటీలు ఏర్పాటు చేయకపోతే కష్టపడిన వాళ్ళకి గుర్తింపు అనేది ఉండదనేది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ కమిటీలు ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.